Welcome to T1 Academy Current Affairs classes. In today's Current Affairs class, I will be teaching you about these topics which are in the news. One, cloud seeding. From last week, we have been hearing about this term cloud seeding in the news repeatedly. That is because of the air pollution which is being caused in Delhi, right? So we'll be knowing about this cloud seeding as it is very important. This question can be asked in TSPSC and APPSC. Second one in news is IIT Roorkee, and the third one is Ayurveda Day, and the fourth one, this is very important, guys. This is in the news. Navi Chetana 2.0. What do you mean by 2.0? That means that this Navi Chetana was already program in existent, and now its extension 2.0 has been brought. First chikungunya vaccine in the world. Which country has brought it, and what is chikungunya, and the news related to it. Okay, and some MCQs. It's like some other important topics which are in the news. On them, I'll be teaching some MCQs today. Okay, coming on to the first topic, that is cloud seeding. So basically, what is cloud seeding? Cloud seeding, we call it in Telugu as కృత్రిమ వర్షం అని చెప్పి ఈ రోజు న్యూస్ లో చాలా వస్తుంది. కృత్రిమ వర్షం అని చెప్పి వస్తుంది కదా, దట్ ఈస్ క్లౌడ్ సీడింగ్. అలాగే దీన్ని ఇంతకు ముందు మన యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు చాలా సార్లు దీని మీద అప్పుడు కూడా మనం మాట్లాడుకునే వాళ్ళం. దీని మీద ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు మేబీ వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఒక స్కీమ్ తీసుకొచ్చారు, ఒక ప్రోగ్రామ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ మేఘమదనం. క్లౌడ్ సీడింగ్ ని కృత్రిమ వర్షం అనొచ్చు, లేకపోతే మేఘమదనం అని కూడా అనొచ్చు. 2004 లో ఈ మేఘమదనం అనే స్కీమ్, దిస్ స్కీమ్ కాల్డ్ మేఘమదనం has been started by YSR government in 2004 under agriculture minister and Raghuveera Reddy, right? అసలు అప్పుడే మన దగ్గర ఎందుకు స్టార్ట్ చేశారనే ఒక క్వశ్చన్ మనకు చాలా మందికి వస్తుంది. ఎందుకు అంటే వైస్ చంద్రబాబు నాయుడు హాస్ లాస్ట్ హిస్ గవర్నమెంట్ హిస్ ఎలక్షన్స్ అంటే మెయిన్ గా అగ్రికల్చర్, రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత. ఆయన ఉన్న టర్మ్ లో వర్షాలు పడకపోవడం వల్ల అసలు వ్యవసాయం పండలేదు. మరి వర్షాలు ఇప్పుడు కూడా పడకపోతే ఎలా, దానికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమే ఈ క్లౌడ్ సీడింగ్. ఓకే, నౌ వాట్ ఈస్ క్లౌడ్ సీడింగ్? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ స్ప్రెడింగ్ ఐదర్ డ్రై ఐస్ ఆర్ మోర్ కామన్లీ కాల్డ్ సిల్వర్ అయోడైడ్ aerosols into the upper part of clouds to try to stimulate the precipitation process and form rain. Nothing is silver iodide అనే ఒక కెమికల్ ని తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ క్లౌడ్ సీడింగ్ ఆర్ మేఘమదనం ప్రోగ్రామ్ లో ఇలాంటి ఒక ప్లేన్ లో సిల్వర్ అయోడైడ్ ని తీసుకెళ్లి అక్కడ పైన ఉన్న మేఘాలు ఉంటాయి కదా, ఆ మేఘాల పైన వాటిని అందులో వేస్తారన్నమాట. అందులో వేయడం వల్ల దిస్ సిల్వర్ అయోడైడ్ విల్ బి ఫార్మింగ్ సమ్ ఐస్ క్రిస్టల్స్. ఆ ఐస్ క్రిస్టల్ ని ఫార్మ్ చేస్తుంది. దాని తర్వాత నౌ టూ హెవీ, దీస్ ఐస్ క్రిస్టల్స్ ఆర్ టూ హెవీ టు రిమైన్ ఇన్ ద ఎయిర్, దెన్ దే ఫాల్ డౌన్ మెల్టింగ్ ఆన్ ద వే టు ఫార్మ్ రెయిన్. ఈ ప్లేన్ లో సిల్వర్ అయోడైడ్ మిశ్రమాన్ని ఆ డ్రై ఐస్ అని చెప్పి మనం అంటూ ఉంటాము, దాన్ని తీసుకెళ్లి మేఘాల మీద కురిపించిన తర్వాత ఆ మేఘం దాన్ని ఒక వర్షం లాగా కిందికి వదులుతుంది. ఇది క్లౌడ్ సీడింగ్ అంటే. బేసిక్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి ఇందులో అంటే, క్లౌడ్ సీడింగ్ మీద క్వశ్చన్ ఏమొస్తుంది అంటే విచ్ ఈస్ ద కెమికల్ విచ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ క్లౌడ్ సీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సిల్వర్ అయోడైడ్. ఇది ఖచ్చితంగా జనరల్ సైన్స్ క్వశ్చన్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈసారి 100% వస్తుందండి. బికాస్ దిస్ ఈస్ వెరీ ప్రామినెంట్ ఇన్ న్యూస్. బికాస్ న్యూఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ వల్ల మొత్తం పొగ మంచు అని చెప్పి మనం వరల్డ్ కప్ జరుగుతున్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా. సో దిస్ విల్ బి ద క్వశ్చన్ ఆస్క్డ్. ద క్లౌడ్ సీడింగ్ యూజెస్ ప్లేన్స్ టు స్ప్రే క్లౌడ్స్ with chemicals to condense smaller particles into larger rain droplets. ఇందాకే చెప్పాను, cloud seeding increases rainfall rates by approximately 10% to 30% per year, and cloud seeding operation costs much less than the desalination process. So applications of cloud seeding అంటే ఓన్లీ ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించడానికి మాత్రమే క్లౌడ్ సీడింగ్ పనికొస్తుందా? నో, దే ఆర్ అదర్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఫర్ దట్ ఆల్సో. బేసికలీ ఇప్పుడు ఈ క్లౌడ్ సీడింగ్ ని ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి వాడుతున్నాం, కానీ ఇంతకు ముందు బిఫోర్ we have already used it in for అగ్రికల్చర్ అగ్రికల్చర్ పండాలంటే మెయిన్ కావాల్సింది ఏంది? రెయినే కదా, వాటరే కదా. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? తెలంగాణ లాంటి రాష్ట్రంలో, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్ట్ లేని ఏరియాల్లో ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే వాటర్ ఫెసిలిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి? మెయిన్ గా మన దేశంలో వర్షాధారమే కదా. సో ఈ వర్షం అనేది తీసుకురావడానికి వర్షాలు లేని ప్రాంతంలో ఈ క్లౌడ్ సీడింగ్ అనే టెక్నాలజీని యూజ్ చేస్తున్నారండి. ఇండియాలో ఫస్ట్ టైం 1983 లో యూజ్ చేశారు, దట్ ఈస్ ఇన్ తమిళనాడు. బట్ 1962 లోనే యుఎస్ గవర్నమెంట్ కూడా ఈ టెక్నాలజీని వాడింది, మెయిన్ గా అగ్రికల్చర్ లో వాడింది. ఇన్ అగ్రికల్చర్ క్రియేట్స్ రెయిన్ ప్రొవైడింగ్ రిలీఫ్ టు డ్రాట్ స్ట్రికెన్ ఏరియాస్. ఇందాకే చెప్పాను, ఎక్కడైతే వర్షాభావ ప్రాంతాలు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ రీజియన్ కానీ
ఓల్డ్ మహబూబ్ నగర్ డిస్టిక్ ఇన్ తెలంగాణ కానివ్వండి, లేకపోతే నల్గొండ జిల్లా కానివ్వండి, ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేవు, అటు వర్షము పడదు. అటు బళ్ళారి లాంటి ఏరియాలు ఉన్నాయి కదా, రాయచూర్, బళ్ళారి లాంటి ఏరియాలు, అక్కడ కూడా వర్షాలు పడవు. అలాంటి ఏరియాస్ లో ఈ ప్రోగ్రామ్ ని, క్లౌడ్ సీడింగ్ ని చాలా సార్లు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఇందాకే ప్రాజెక్ట్ వర్షాధారి ఇన్ కర్ణాటక ఇన్ 2017. ఎస్, ప్రాజెక్ట్ వర్షాధారి, నాకు తెలిసి ఇది కూడా ఖచ్చితంగా ఆ కర్ణాటకలోని హైదరాబాద్ కర్ణాటక రీజియన్ ఉంది కదా, బీదర్, గుల్బర్గా, రాయచూర్, ఇది కాకుండా బళ్ళారి, కొప్పాల్, ఈ ఏరియాలో వర్షాలు చాలా తక్కువ పడుతుంటాయి కర్ణాటకలో. సో ఆ ఏరియాలో యూజ్ చేశారు. అండ్ అనదర్ మోర్ ఎగ్జాంపుల్ ఇస్ మేఘమధురం ఇన్ 2004 ఇన్ ఏపీ ఫర్ 105 days. 105 days పాటు మేఘమధురం అనే ప్రోగ్రామ్ కింద 2004 లో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఆల్రెడీ క్లౌడ్ సీడింగ్ ని స్టార్ట్ చేసింది. ఎక్కడెక్కడ అంటే ఇన్ తెలంగాణ అండ్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్. సో దిస్ క్యాన్ బి ఆస్క్డ్ ఫర్ ఏపీపీఎస్సీ స్టూడెంట్స్. ఏపీపీఎస్సీ లో ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉంది. మేఘమధురం 2004 లోనే చేశారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసింది కాబట్టి అడిగే ఛాన్స్ ఉంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ కేమ్ మేఘమధురం. తెలంగాణ వాళ్ళకి పెద్ద ఇంపార్టెంట్ కాదు. వన్ ఆఫ్ ద మోర్ ఎగ్జాంపుల్ ఇస్ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా బై తమిళనాడు గవర్నమెంట్ ఇన్ 1983. Yes, in 1983 only this was done by MGR. Okay, now power generation. Even in power generation, this cloud seeding technique will be helpful in power generation also. How ante cloud seeding experiments have shown to augment production of hydroelectricity during the last 40 years in Tasmania and Australia. ఆస్ట్రేలియాలో తస్మానియా అనే ఒక స్టేట్ ఉంటుందండి. న్యూ సౌత్ వేల్స్, ఇలా మనం చాలా సార్లు వినుంటాం కదా, క్రికెట్ చూసే వాళ్ళు న్యూ సౌత్ వేల్స్ అనే స్టేట్ ని గుర్తుపడతారు. అలాగే అక్కడ తస్మానియా అనే ఒక స్టేట్ కూడా ఉంది. ఆ ఏరియాలో ఆ ప్రొవిన్షియల్ గవర్నమెంట్, ఆ స్టేట్ గవర్నమెంట్ ఈ పవర్ జనరేషన్ కోసం క్లౌడ్ సీడింగ్ ని చాలా సార్లు హైడ్రోఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, మళ్ళీ పవర్ జనరేషన్ కి అదే మేఘాల్లో తీసుకెళ్లి వేయడం వల్ల వర్షాలు పడితే వర్షం ని హైడ్రోఎలక్ట్రిసిటీ కోసం వాడుకోవడం, అంతే కదా. ఎస్, అండ్ టాక్లింగ్ ఎయిర్ పొల్యూషన్. దిస్ ఈస్ ద థింగ్ విచ్ ఈస్ ఇన్ రీసెంట్లీ ఇన్ ఇండియా, దట్ ఈస్ ఇన్ న్యూ ఢిల్లీ. న్యూ ఢిల్లీలో ఎక్కువగా ఎందుకు అవుతుందంటే, ఒకటి స్టెబుల్ ఫార్మింగ్ ఒకటి, అండ్ ఇంకోటి పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, అక్కడ ఇంకా దీపావళి ద్వారా వచ్చే పొల్యూషన్ కానివ్వండి, క్రాకర్స్ ఓన్లీ దీపావళి రోజే వస్తుంది, ఓకే, బట్ ఈవెన్ దట్ ఈస్ ఆల్సో హై ఫర్ ఢిల్లీ బికాస్ వింటర్ లో ఇది చాలా ఎక్కువ ఉంటుంది కదా, రైట్. మరి వింటర్ లోనే ఎయిర్ పొల్యూషన్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది ఢిల్లీ లాంటి ఏరియాలో? ఓన్లీ దీపావళి మాత్రమే కాదు, దీనికి ఒక జాగ్రఫీ రిలేటెడ్ రీజన్ ఉంది. అదేంటో స్టూడెంట్స్ నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఆన్సర్స్, నేను చూసి ఎవరిది కరెక్టో చెప్తాను అక్కడ. ఓకే, క్లౌడ్ సీడింగ్ క్యాన్ పొటెన్షియలీ బి యూజ్డ్ టు సెటిల్ డౌన్ టాక్సిక్ ఎయిర్ పొల్యూషన్స్ త్రూ ద రెయిన్. రీసెంట్లీ ఢిల్లీ గవర్నమెంట్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ దిస్. ఎస్, ఢిల్లీ గవర్నమెంట్. ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, క్లౌడ్ సీడింగ్ లో ఒకటి సిల్వర్ అయోడైడ్, ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది, ఏపీ వాళ్లకు మేఘమధురం అనే ప్రోగ్రామ్ 2004 లోనే వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు చేశారనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. సో నెక్స్ట్ ఏపీ గ్రూప్ 1 లో, గ్రూప్ 2 లో దీని మీద అడిగే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఎక్కడ చేశారంటే తమిళనాడులో చేశారు. అండ్ పవర్ జనరేషన్, ఎయిర్ పొల్యూషన్ కోసం తగ్గించడానికి ఏ గవర్నమెంట్ చేస్తుందని కూడా అడగచ్చు, ఢిల్లీ గవర్నమెంట్. ఓకే, రైట్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ టాపిక్. Coming on to the next topic, that is IIT Roorkee develops membrane to separate fat globules from milk. Okay, ఈ ఐఐటి క్వశ్చన్ టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా అడుగుతున్నారండి, ప్రతి ఎగ్జామ్ లో. లాస్ట్ టైం గ్రూప్ 1 లో కూడా అడిగారు, ఐఐటి మద్రాస్. ద క్వశ్చన్ వాజ్ ఆన్ ఐఐటి మద్రాస్. And there were some AEE exams, AE exams, and even in group 4 also there was a question from IITs. It's like, which is the IIT which has newly invented this technology? ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఐఐటి వస్తున్నాయి. సో ఐఐటి మీద క్వశ్చన్ ఉందంటే అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అర్థం కాకపోయినా బట్టి పట్టడానికైనా ప్రయత్నించండి. You will definitely get 1 mark there from IITs. Okay, in a revolutionary method for the dairy industry, the IIT Roorkee has developed a membrane టు సెపరేట్ ఫ్యాట్ గ్లోబుల్స్ ఫ్రమ్ మిల్క్ లో ఈ ఫ్యాట్ గ్లోబుల్స్ ని సపరేట్ చేయడానికి ఐఐటి రూర్కీ వాళ్ళు ఒక మెంబ్రేన్ ని తయారు చేశారండి. దిస్ ఇస్ టైప్ మెషిన్ అండ్ ఇట్స్ మెంబ్రేన్. ద రీసెర్చ్ పబ్లిష్డ్ ఆన్ ద జనరల్ సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ ఇస్ బేస్డ్ ఆన్ మిల్క్ మైక్రోఫిల్ట్రేషన్. ఇంత డీప్ గా అవసరం లేదు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, క్వశ్చన్ ఎలా వస్తుందంటే, విచ్ ఈస్ ద ఇన్స్టిట్యూషన్ దట్ హ్యాస్ డెవలప్డ్ ఎ మెంబ్రేన్ టు సెపరేట్ ఫ్యాట్ గ్లోబుల్స్ ఫ్రమ్ మిల్క్. సో విచ్ ఈస్ దట్? ఇట్స్ ఐఐటి రూర్కీ. ఐఐటి రూర్కీ ఎక్కడ ఉంటుంది? చాలా మంది ఒడిస్సా అంటారు. ఒడిస్సా కాదండి, ఒడిస్సాలో ఉండేది రూర్కేలా. ఐఐటి రూర్కీ ఈస్ ఉత్తరాఖండ్. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఆయుర్వేద డే. 8th ఆయుర్వేద డే ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ November 10th, 2013. ఓకే, హూ సెలబ్రేట్స్ దిస్? ఇండియన్ గవర్నమెంట్ లో విచ్ మినిస్ట్రీ? ఆయుర్వేద అనగానే మనకు గుర్తుకు రావాల్సిన మినిస్ట్రీ ఏంటి? ఆయుష్ మినిస్ట్రీ
సెలబ్రేట్స్ దిస్? ఇట్ కమ్స్ అండర్ ఆయుష్ మినిస్ట్రీ. మరి ఆయుష్ లో ఏంటి? ఆయుర్వేద. దీనికి మొత్తం ఏంటో కూడా తెలిసి ఉండాలి, చాలా మందికి తెలియదు. ఆయుష్ మీన్స్ ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి. చాలా మంది ఈ అబ్రివేషన్ లో ఈ ఫస్ట్ ఈ అక్షరాలు బట్టి చెప్పేస్తూ ఉంటారు, బట్ న్యాచురోపతి అనేది మర్చిపోతూ ఉంటారు. యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి అండ్ వన్ మోర్ థింగ్ వాజ్ యాడెడ్, దట్ ఈస్ సోగా రిక్పా విచ్ ఇస్ ద టిబెటియన్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్. ఇందులో మళ్ళీ ఎస్ అని ఇలా పెట్టలేదు, కానీ సోగా రిక్బా వాజ్ ఆల్సో యాడెడ్ ఇన్ దిస్ ఆయుష్. రైట్? గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు ఏంటి? ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి 2, మూడోది యునాని, నాలుగోది సిద్ధ, ఐదోది హోమియోపతి, ఆరోది సోవారిక్పా. ఈ సోవారిక్పా అనేది టిబిటియన్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ అండి. టిబిటియన్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక డాక్టర్ ఉండేవాడండి, ఆయన ఈ మధ్య చనిపోయాడు ఒక 2-3 years కిందట. ఆయనకు ఇండియన్ గవర్నమెంట్, ఈజ్ ఎ టిబిటియన్ డాక్టర్ బట్ సెటిల్డ్ ఇన్ అండ్ అరౌండ్ ధర్మశాల. ఆయనకు ఇండియన్ గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చి సత్కరించిందండి. హీఈస్ వెరీ ఫేమస్. ఆయన పేరేంటో మీరు గూగుల్లో వెతికి సర్చ్ చేసి నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎందుకంటే హీఈస్ వెరీ ఫేమస్ క్యాన్సర్ స్పెషలిస్ట్. ఇండియాలో చాలా మంది నమ్మరు, పెద్ద పెద్ద హాస్పిటల్స్, అపోలో అనండి, వేదాంత అనండి, ఇలాంటి హాస్పిటల్స్ లో కూడా క్యాన్సర్ ఇది 4th stage లో ఉంది, దీన్ని ఎవ్వరు ఏం చేయలేరు అని చెప్పిన తర్వాత కూడా ఆయన దగ్గరికి వెళ్ళి తగ్గించుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఈవెన్ ఫర్ దిస్ టిబిటియన్ మెడిసిన్ ధర్మశాల ఎయిర్పోర్ట్ ఒక రకంగా ఫారినర్స్ తోని నిండి ఉంటుంది ఎప్పుడు. నాట్ ఓన్లీ ఫర్ యోగా ఆర్ బుద్ధిజం, టిబిటియన్ మెడిసిన్ కూడా దానికి రీజన్. సో ఆ డాక్టర్ పేరు చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ హీ హాస్ బీన్ అవార్డెడ్ Padmasri Award. So try to know his name and please comment in the comment section. And what are the other important things in this topic is National Ayurveda Day is celebrated annually on ధన్వంతరి జయంతి, ధన్తెరస్. ఈ ధన్తెరస్ అనేది ముఖ్యంగా నార్త్ ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు నేషనల్ ఆయుర్వేద డే ఇస్ బీన్ సెలబ్రేటెడ్. ఇట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఇన్ ఇండియా aimed at promoting the ancient system of Ayurveda medicine. ఓకే, థీమ్ ఎవ్రీ ఆయుర్వేద డే అనగానే ఆ డేట్, ఏ మినిస్ట్రీ, దాని తర్వాత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే థీమ్ ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. that is the reason I have marked it in red. So you have to remember this Ayurveda for. Coming on to the next topic, that is Nayi Chetna 2.0. Basically this is a scheme or a campaign against gender based violence. Women మీద జరిగే violence కి వ్యతిరేకంగా ఈ నయీ చేతన అనే ప్రోగ్రామ్ ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. దానికి ఎక్స్టెన్షన్ ఆఫ్ నయీ చేతన ప్రోగ్రామ్ ఇస్ నయీ చేతన 2.0. వాట్ ఈస్ నయీ చేతన అనగానే మనకు గుర్తుకు రావాల్సిన విషయం ఏంటంటే విచ్ ఈస్ అగేన్స్ట్ జెండర్ బేస్డ్ violence. Okay, the campaign is to be launched on 25th November, which is the International Day for Elimination of Violence Against Women. Can be asked 25th November International Day for Elimination of Violence Against Women అని చెప్పి 4 డేట్లు ఇచ్చి వాట్ ఈస్ ద డేట్ అనొచ్చు. ఇట్ ఈస్ 25th November. Okay, Nayi Chetna is a gender campaign. Yes, I have already said. Which ministry it works under? Which ministry అంటే National Rural Livelihood Mission దేని కిందకి వస్తుంది? రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీయే కదా. So it has been launched under NRLM program. The program has been making concentrated efforts toward creating institutional mechanisms and mobilizing communities for responding to issues of violence faced by women and girls. Basically there are only 3 important points in this. What is Nayi Chetna? It is a gender based violence campaign against, అంటే ఉమెన్ మీద జరిగే వైలెన్స్ ఉంటుంది కదా, దానికి అగేన్స్ట్ గా చేశారు ఒక పాయింట్. రెండోది, దిస్ క్యాంపెయిన్ విల్ బి లాంచ్ ఆన్ 25th November. 25th November ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్, సెకండ్ పాయింట్. అండ్ దిస్ హాస్ బీన్ లాంచ్డ్ అండర్ NRLM మిషన్, గ్రామీణాభివృద్ధి శాఖ కింద ఉంది. సో అదొకటి ఇంపార్టెంట్ పాయింట్, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ చికెన్ గున్యా వ్యాక్సిన్. ఫస్ట్ చికెన్ గున్యా వ్యాక్సిన్ ఇన్ ద వరల్డ్, Ixchiq. It can be pronounced in any form. I am calling it Ixchiq. Approved by US FDA. US government for the first time world లో ఈ వ్యాక్సిన్ Ixchiq అనే వ్యాక్సిన్ ని అప్రూవ్ చేసింది US government. So this name is important for the individuals of 18 years age and older. So ఇది 18+ years వాళ్ళకి మాత్రమే అని చెప్తున్నాడు. మరి ఇంతకు ముందు కూడా మనం ఒక 2 years కిందట దీని గురించి న్యూస్ వచ్చింది చికెన్ గున్యా వ్యాక్సిన్ మీద. మన భారత్ బయోటెక్ వాళ్ళు ఉన్నారు కదా, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ భారత్ బయోటెక్, రైట్? వీళ్ళు కరోనా COVID-19 కూడా వ్యాక్సిన్ తయారు చేశారు. చికెన్ గున్యా వ్యాక్సిన్ క్యాండిడేట్ BBV87. ఇది ఇంకా ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ లోనే ఉంది. స్టిల్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ అప్రూవ్డ్. చికెన్ గున్యా, మనం ఇప్పుడు చికెన్ గున్యా గురించి చదువుతున్నప్పుడు బేసిక్ గా చికెన్ గున్యా అంటే ఏందో కూడా తెలుసుకోవాలి. సో చికెన్ గున్యా ఈజ్ ఏ మస్కిటో బర్న్ వైరల్ డిజీజ్. ఇట్ ఈస్ ఎ వైరల్ డిజీజ్. ఎలా అంటే
ఒక మస్కిటో వచ్చి కుట్టడం వల్ల వచ్చే వైరల్ డిసీజ్ ఇది. ఫస్ట్ డిస్క్రైబ్ యూజింగ్ అన్ అవుట్ బ్రేక్ ఇన్ తంజానియా ఫ్రమ్ 1952 నుంచే ఉంది ఇది ఆఫ్రికన్ నేషన్స్ లో, బట్ ఇన్ ఇండియా ఇట్ హాస్ బిన్ ప్రివలెంట్ ఫ్రమ్ 2009 ఓన్లీ. అంటే ఫేమస్ అయింది 2009 నుంచే ఈ చికెన్ గునియా డెంగ్యూ అనేది న్యూస్ లో ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు పీపుల్ త్రూ ద బైట్ ఆఫ్ అన్ ఇన్ఫెక్టెడ్ మస్కిటో. ఇందాకే చెప్పాను, ఒక మస్కిటో వచ్చి కుట్టడం వల్లనే ఇది వస్తుంది. It is most often spread to people by Aedes aegypti and Aedes albopictus mosquitoes. These are the same mosquitoes that transmit dengue virus. Yes. డెంగ్యూ వైరస్ కి కారణమైన ఏవైతే మస్కిటో జాతిలోని కొన్ని మస్కిటోస్ ఉన్నాయో అవి ఏంటంటే ఐడిస్ ఈజిప్టి అండ్ ఐడిస్ ఆల్బోపిక్టస్ మస్కిటోస్. ఈ రెండు టైప్ ఆఫ్ మస్కిటోసే అటు చికెన్ గునియా కానివ్వండి డెంగ్యూ వైరస్ కి వ్యాపించడానికి కానీ కారణం. మరి ఈ వైరస్ వస్తున్నప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ దిక్కు నుంచి కూడా సమ్ సార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ విల్ బి టేకెన్, రైట్? సో వాట్ ఆర్ దోస్ ఇనిషియేటివ్స్ టేకెన్ బై సెంట్రల్ గవర్నమెంట్ టు కంట్రోల్ చికెన్ గునియా? That is, National Vector-Borne Disease Control Program is a comprehensive program for prevention and control of vector-borne diseases. Vector-borne diseases. What is this vector? Malaria, filaria, chikungunya, dengue. వీటికి వెక్టర్ ఏంటి అంటే మస్కిటో, రైట్? డెంగ్యూ, చికెన్గున్యా ఇవన్నిటికి. మరి దేని కింద వర్క్ చేస్తుంది? దిస్ నేషనల్ వెక్టర్ బోర్న్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. It works under Ministry of Health and Family Welfare. So what are the important things to be remembered here? Which is the country which has approved the first vaccine for chikungunya ante US, right? FDA, ఇది కూడా important, Food and Drug Administration. In India, which is the company which has been trying to release the vaccine for chikungunya ante Bharat Biotech. Okay, this is a mosquito borne viral disease. And what is the government initiative for this to stop chikungunya ante National Vector-Borne Disease Control Program is been run by whom? Ministry of Health and Family Welfare, MOHFW, Ministry of Health and Family Welfare. Coming on to the next topic, that there are some MCQs and these are also some things which are in the news, important but not very, అంటే దీని మీద మ్యాటర్ డిస్కస్ చేసుకోవడానికి ఏమీ ఉండదు, జస్ట్ గుర్తుపెట్టుకోవడమే. సో ఐఎమ్ కీపింగ్ దిస్ ఇన్ MCQs, రైట్? Who is the singer of Abundance in Millet song which has been nominated for the Grammy Award? ఈ గ్రామీ అవార్డ్ ఉంది కదా, గ్రామీ అవార్డ్స్ అనేటి బేసిక్ గా గ్లోబల్ మ్యూజిక్ అవార్డ్స్. నాట్స్ లైక్ సినిమాలకు ఇవ్వరు, ఓన్లీ మ్యూజిక్ మీద ఇచ్చే వాటి మాత్రమే గ్రామీ అవార్డ్స్. ఓన్లీ మెంట్ ఫర్ మ్యూజిక్, లైక్ మ్యూజిక్ ఆల్బమ్స్ కి ఇలాంటి వాటికి మాత్రమే గ్రామీ అవార్డ్స్ ఇస్తారు. సో దిస్ సాంగ్ వాస్ క్రియేటెడ్ టు రేస్ అవేర్నెస్ ఆఫ్ ది సూపర్ గ్రెయిన్ యాజ్ అనదర్ పొటెన్షియల్ టు మినిమైజ్ వరల్డ్ హంగర్. ఓకే, మిల్లెట్స్ ని సూపర్ గ్రెయిన్స్ గా పరిచయం చేస్తూ వరల్డ్ హంగర్ ని తగ్గువేయడానికి దిట్ ఈస్ వన్ మోర్ పొటెన్షియల్ సూపర్ గ్రెయిన్ అని చెప్పడానికి ఈ అబెండెన్స్ ఇన్ మిల్లెట్ సాంగ్ అనే దాన్ని పాడడం జరిగిందండి. దిస్ ఫ్యూచర్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ అండ్ ఇట్ హాస్ బీన్ సాంగ్ బై హూమ్ అని అంటున్నాడు. ఇట్ హాస్ బీన్ సాంగ్ బై ఇండో అమెరికన్ సింగర్ కాల్డ్ ఫాల్గునీ షా విత్ హర్ హస్బెండ్ గౌరవ్ షా. ఉదిత్ నారాయణన్, ఆశా భోన్స్లే, శంకర్ మహాదేవన్ వీళ్ళందరూ మన ఇండియన్సే, ఇంకా ఇండియన్ సిటిజన్సే. ఫాల్గునీ షా మాత్రం ఇండో అమెరికన్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ గ్రామీ అవార్డ్స్ లో ఒక ఇండియన్ సాంగ్ వెళ్ళడం అనేది ఒక చిన్న సైజ్ ఘనత లాంటిది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ అబెండెన్స్ ఇన్ మిల్లెట్స్ బై ఫాల్గునీ షా అండ్ హర్ హస్బెండ్ గౌరవ్ షా. అండ్ ఇందులో ఎవరున్నారో ఆ పాటలో అంటే నరేంద్ర మోడీ గారు. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యూనియన్ మినిస్ట్రీ హ్యాస్ రిలీజ్ ద డిజిటల్ advertisement policy 2023? Okay, what is this digital advertisement policy? Digital advertisement policy aims to empower the Central Bureau of Communications to conduct campaigns in the digital media realm. ఈ డిజిటల్ మీడియా అనేది మనకు వచ్చింది కదా, ఆ రిలీమ్ లో ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వాళ్ళకు క్యాంపెయిన్స్ ని నడిపించడానికి డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ పాలసీ అనే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిందండి. మరి ఇది ఏ మినిస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేశారని అడుగుతున్నాడు. సో డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ అనగానే యూ హ్యావ్ టు పేపర్ చదివే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇట్ కమ్స్ అండర్ విచ్? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీయా, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్. ఇవి ఖచ్చితంగా ఇవి రెండు అవుతాయి కాదు, 100% ఎలిమినేట్ చేసేయచ్చు ఇవి రెండు. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీయా, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కొంచెం సిమిలర్ ఉన్నాయంటే అడ్వర్టైజ్మెంట్ అన్నాడు. ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ ప్రచారం అనగానే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్,
That is Lok Sabha Ethics Committee. Yes, there is an ethics committee in Lok Sabha. లోక్సభలో చాలా కమిటీస్ ఉంటాయి, అలాగే ఎథిక్స్ కమిటీ కూడా ఉంది. అడాప్టెడ్ ఎ రిపోర్ట్ రికమెండింగ్ ద ఎక్స్పల్షన్ ఆఫ్ విచ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. షీ ఈస్ ఇన్ న్యూస్ రీసెంట్లీ. ఫైర్ బ్రాండ్ లీడర్ ఫ్రమ్ బెంగాల్స్ TMC Trinamool Congress leader. She is in news because she always used to make statements against Adani and also fiery speeches. She is famous for her fiery speeches in parliament against the ruling coalition NDA, and she used to always target Narendra Modi and his government. So who is she? She అన్నాను. సో ఇందులో మీకు ఆన్సర్ ఒకటే ఉంది కదా, మహుయా మొయిత్రా. ఓకే, షీ ఈస్ ఫ్రమ్ TMC. ఈమె మరి ఎందుకు, వై దిస్ ఎథిక్స్ కమిటీ హాజ్ రికమెండెడ్ ద ఎక్స్పల్షన్ ఆఫ్ ది ఒక పార్లమెంటేరియన్ ఎంపీని ఎథిక్స్ కమిటీ అనేది ఎందుకు చేసింది? దేర్ మస్ట్ బి సమ్ రీజన్, రైట్? ఎందుకంటే క్యాష్ ఫర్ కేరీ అలిగేషన్స్ వచ్చినాయండి ఈమె మీద. ఏంటంటే లోక్సభలో క్వశ్చన్స్ రేజ్ చేయడానికి డబ్బులు తీసుకుంది అని చెప్పి అవినీతి ఆరోపణలు రావడం వల్ల ఎథిక్స్ కమిటీ దాని మీద ఎంక్వైరీ చేసి ఎస్ షీ హ్యాస్ టేకెన్ అని చెప్పి ఎక్స్పల్షన్ ని రికమెండ్ చేసింది. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ పాస్డ్ ఎ బిల్ విచ్ ఇంక్రీజెస్ ద టోటల్ రిజర్వేషన్ ఇన్ ద స్టేట్ టు 75%? Recently, the state called Bihar, which is ruled by coalition of India Alliance. Now it is an India Alliance. Before it did not. It was not in that. Which was ruled by JDU plus RJD plus CPI plus Congress. In Alguru policy formation government law, Nitish Kumar has taken a policy decision that we will be increasing the reservations to 75%. Yes, sir. Before you can ask me, sir. There was a rule by Supreme Court na reservation should not cross 50%. Yes, there used to be like this, but EWS reservation has come. When EWS reservation has crossed this, it has made 60%. But even Supreme Court has approved it, so automatically now there is no limit for reservations. Maybe there may be a day we can see 90 to 95% in the future also. So the answer is Bihar. To whom it has increased ante Bihar government has increased it for 15%. So it has increased the reservation from 50% to 65% for OBCs, SCs, STs. Okay, ఇవంటి ఈ రోజుటి కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ వాచ్ T1 Academy.